2018 మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో సినిమాలు మన ముందుకొచ్చాయి. వాటిలో కొన్ని భారీ విజయాలను అందుకోగా, ఎన్నో అంచనాలతో వచ్చిన మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాల్ని మూటకట్టుకున్నాయి. మన హీరోల బెస్ట్ పర్ఫార్మెన్స్లు కొన్ని ఇయర్ సినిమాలకు అల్టిమేట్ హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. కొన్ని సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా హీరోల పర్ఫార్మెన్స్ని మాత్రం మంచి పేరే దక్కింది. మరి మొత్తంగా ఈ ఏడాది మన ముందుకొచ్చిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరో చూద్దాం. ముందుగా ఏడాది ప్రారంభంలో రంగస్థలం సినిమాతో తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్నిచ్చి అప్పటి వరకు నటనే రాదా అన్న వాళ్ళ నోటి నుంచే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లెక్కలన్నీ సెట్ చేసి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో రామ్ చరణ్ రేస్లో అందరికంటే ముందున్నాడు. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయ నేపథ్యంలో నటించిన భరత్ అనే నేను సినిమా మన ముందుకొచ్చింది. ఈ సినిమా విషయంలో ప్రిన్స్ తనదైన పర్ఫార్మెన్స్తో సీఎంగా ఎంతో హుందాగా నటించాడు. కానీ ఒకప్పటి పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాల్లో ఉన్న ఇంటెన్సిటీ మిస్ అయింది అనిపించింది. ఇక సమ్మర్లో మరో మెగా హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అభిమానుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ పర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ మెప్పించాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆర్మీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ జీవించాడనే చెప్పాలి. అందుకే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ రేస్లో నిలిచాడు మన స్టైల్ స్టార్. ఇక సెకండ్ హాఫ్లో గీత గోవిందం సినిమాతో అమాయకమైన అబ్బాయి పాత్రలో ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హోడాను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోలకు సాధ్యం కాని 100 కోట్ల మార్క్ని కెరీర్ మొదట్లోనే అందుకుని అందరినీ షాకేలా చేశాడు. వరుస హిట్స్తో టాలీవుడ్లోనే మోస్ట్ అవైటెడ్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత వరుసలో నందమూరి వెంకటయ్య ఎన్టీఆర్, అరవింద సమేతతో టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మొదటి 10 నిమిషాల్లోనే తండ్రి చనిపోతే ఆ బాధని సినిమా మొత్తం క్యారీ చేయడం, కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం ఒక ఎన్టీఆర్కే చెల్లిందని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో పెన్విటీ సాంగ్లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ సూపర్ అనే చెప్పాలి. ఈ ఇయర్లో గూఢాచారితో అడవిశేష్, RX100లో కార్తికేయ, కృష్ణార్జున యుద్ధంలో నాని మరికొన్ని పర్ఫార్మెన్స్లు ఆకట్టుకున్నా టోటల్ ఇయర్లో పైన చెప్పిన టాప్ 5 హీరోలే బెస్ట్ యాక్టింగ్లో అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి. మరి టాప్ 5లో ఉన్న వారిలో ఇయర్ బెస్ట్ ఎవరు అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పాలి. కానీ అప్పటి వరకు కొన్ని విమర్శలు ఎదుర్కొని రంగస్థలం సినిమాలో తన పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని తన భుజాన మోసం మెప్పించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఇయర్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.